ఇది తీసుకోవడం వల్ల కూడాను మీకు ఏంటంటే హై బీపీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. స్టమక్ ని స్ట్రెంథన్ చేయడమే కాకుండా పైన మ్యూకస్ మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో చాలా చక్కగా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. లిపిడ్స్ ఎక్కువగా ఉంటాయో ఫ్యాటీగా ఎవరైతే ఉంటారో ఒబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చాలా మంచి ఫ్రూట్ ఇది. ఎవ్రీ డయాబెటిక్ పేషెంట్ డైలీ ఒక యాపిల్ కంపల్సరీ తినాలి అని చెప్తుంటాం మేము. నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. మీకు ఎటువంటి సలహాలు సంప్రదింపులు యునాని వైద్యంలో కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి. మీ ఏవైతే క్వశ్చన్స్ క్వరీస్ ఉన్నాయో వాటిని మేము నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము వాటిని క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మన పండు సిరీస్లో ఏదైతే యాపిల్ లేదా తుఫా ఏదైతే అంటున్నామో మనం దాని యొక్క అఫాల్ అంటే మెడిసినల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, మెడిసినల్ యూజెస్ ఏవైతే ఉన్నాయో ఆ మెడిసినల్ యూజెస్ గురించి మనం ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూషన్ చెప్పుకుందాము. ఐ థింక్ పైన ఇవన్నీ అయిపోయాయి. మనము గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ అంటే కేవలం మా స్టమక్ని స్ట్రెంథన్ చేయడమే కాకుండా దాని యొక్క లేయర్ ఏదైతే ఉంటుందో పైన మ్యూకస్ మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో ఆ లోపల మ్యూకస్ మెంబ్రేన్ని కూడాను అది చాలా చక్కగా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే దాని యొక్క న్యాచురాలిటీని, దాని యొక్క అల్సర్స్ ఏవైతే లోపల ఉన్నాయో వాటిని కూడా దీన్ని సూతనింగ్ లాగా ఈ మంచి ఇదిగా ఉంటుంది ఇది పండు. కాకపోతే ఏంటంటే ఎవరికైతే భారీగా అల్సర్స్ ఉంటాయో లోపల వాళ్ళు ఏం చేయాలంటే ఈ పైన తొక్క ఏదైతే ఉంటుందో సరిగ్గా నవలకుండా సరిగ్గా దాన్ని ఇచ్చేయకుండానే కొంతమంది మింగేస్తూ ఉంటారు. అలాగే అలా మింగకండి, చక్కగా నవిలి ఆ తర్వాతే మింగండి. అలాగే హైపోటెన్సివ్ ఎవరైతే బాగా విపరీతంగా ఈ బీపీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి కూడాను చాలా చక్కగా ఇది కంట్రోల్ చేయడమే కాకుండా ఇది మరీ అంతగా మీకు బాడీని ఫుల్ చేయదు. కాబట్టి ఒక యాపిల్ తిన్నారు అంటే కనుక మీకు పుచ్చపండు టైప్లో మీకు వాటర్ లెవెల్స్ అన్నది ఈవెందో దీనిలో ఇంత చిన్న యాపిల్లో కూడాను 85% వాటరే ఉంటుంది దానిలో. ఇది తీసుకోవడం వల్ల కూడాను మీకు ఏంటంటే హై బీపీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది ఇది. అలాగే రెఫ్రిజిరెంట్ బాడీని మంచిగా కూల్గా చేస్తుంది. తర్వాత లాక్సేటివ్ మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చేస్తుంటుంది. హైపోలిపిడమిక్ అంటే ఎవరికైతే ఎక్కువగా లిపిడ్స్ ఎక్కువగా ఉంటాయో ఫ్యాటీగా ఎవరైతే ఉంటారో ఒబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చాలా మంచి ఫ్రూట్ ఇది. అలాగే యాంటీ ఎథెరోస్క్లెరోటిక్ అంటే హార్ట్లో తర్వాత డిఫరెంట్ బ్లడ్ వెజల్స్లో ఏవైతే బ్లాక్స్ ఫామ్ అవుతూ ఉంటాయో ఆ బ్లాక్స్ని విడగొట్టడంలో కూడాను చాలా మంచి ఫ్రూట్ ఇది. అది అంటే ఒక యాపిల్ తింటే కనుక ఇంకా అయిపోయింది, ఇంకా వేరే మెడిసిన్స్ ఏం వాడకండి, గుండెలో ఉన్న బ్లాక్స్ అన్ని వెళ్ళిపోతాయని కాదు నా ఉద్దేశం. అది అసలు ఫామ్ అవ్వకుండా చేస్తూ ఉంటుంది అనమాట. మీరు పిల్లలకి చిన్నప్పటి నుంచి డైలీ వాళ్ళకి యాపిల్ ముక్కలు బ్రేక్ఫాస్ట్లో డైలీ ఒక యాపిల్ కట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ తలా ఒక ముక్కన తినండి కనీసం. అలా తిన్నా కానీ మీకు చాలా చక్కగా గుండెలోని బ్లాక్స్ని కానీ లేదంటే బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ వీటిలన్నింటినీ కూడాను చక్కగా అది రూల్ అవుట్ చేయడం చేస్తూ ఉంటుంది. అలాగే యాంటీ మైక్రోబియల్ బాడీలో మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా పెరగకుండా వాటిని ఒక లెవెల్లో పెట్టడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అయ్యే మనకి ఫ్రూట్ అనమాట. అలాగే యాంటీ హైపర్ గ్లైసిమిక్ అంటే షుగర్ లెవెల్స్ విపరీతంగా స్పైక్ అవ్వకుండా మీకు హెల్ప్ చేసే వన్ ఆఫ్ ద ఫ్రూట్స్లో యాపిల్ కూడా ఒకటి. కొంతమంది అయితే అసలు డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు మరి ఎలాంటి మరి అపోహల్లో వాళ్ళు ఉంటున్నారో తెలియట్లేదు, కానీ అసలు మొత్తం ఫ్రూట్స్ అన్నీ బ్యాన్ చేస్తున్నారు వాళ్ళు. అసలు ఫ్రూట్స్ తినకూడదు అని ఎక్కడా లేదు. ఫ్రూట్స్ చక్కగా తినచ్చు. ఫ్రూట్స్ తినందువల్ల మీకు ఏమీ షుగర్ లెవెల్స్ అన్నది మీరు అనుకున్నట్టుగా అంత హైకి ఏం అవ్వవు. అండ్ ఫ్రూట్స్లో ఉండేవంతా కూడాను మనకి ఫ్రక్టోజ్ లెవెల్స్ ఇవి ఉంటాయి కాబట్టి సుక్రోజ్ కాదు, కాబట్టి మీకు షుగర్ లెవెల్స్ అన్నది అంత స్పైక్ గ్లూకోజ్ అన్నది కాదు. కాబట్టి అన్ని ఫ్రూట్స్ తినచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే యాపిల్ ఇంకా చక్కగా తినచ్చు. ఎవ్రీ డయాబెటిక్ పేషెంట్ డైలీ ఒక యాపిల్ కంపల్సరీ తినాలి అని చెప్తుంటాం మేము. తర్వాత యాంగ్జియోలైటిక్ అంటే ఎవరికైతే ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో, చాలా ఎక్కువగా కోపానికి ఎక్కువగా లోనవుతూ ఉంటారో అలాంటి వాళ్ళ కనుక మీరు డైలీ యాపిల్ పెట్టారు అంటే కనుక వాళ్ళ కోపం కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి. ఒక 1 month కంటిన్యూస్గా యాపిల్ అన్నది డైలీ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో ఒక ముక్కలు కట్ చేసి ఇది తిని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ తినడం అలవాటు చేయించండి వాళ్ళకి. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వాళ్ళ నేచర్లో కూడా మార్పులు కనిపిస్తూ ఉంటాయి మీకు. ఎవరైతే ఎప్పుడు ఇరిటేటింగ్గా ఉంటారో వాళ్ళు కొంచెం కాస్త
కూల్గా మాట్లాడడం మొదలెడుతూ ఉంటారు, కాస్త స్థిమితపడడం మొదలెడుతూ ఉంటారు. తర్వాత యాపిల్ డైలీ తినడం వల్ల ఏంటంటే ఈ మూడ్ స్వింగ్స్ ఎవరికైతే ఉంటుందో, ఈ యాంగ్జియస్నెస్ అనేది చాలా ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో, యాక్చువల్గా యాంగ్జైటీస్ ఇవన్నీ కూడా ఎమోషన్స్, అవేం డిసీజెస్ కాదు అవి. ఎవరికైతే చాలా ఓవర్గా ఉంటుందో అది కండిషన్ వేరు అసలు. అది దాన్ని యాంగ్జైటీ అన్నారు. యాంగ్జైటీ అనేది ఓన్లీ ఒక ఎమోషన్ మాత్రమే, అది డిసీజ్ కాదు అది. సో ఇలాంటి ఎక్కువగా ఎవరికైతే ఎమోషన్స్ ఉండి సైకలాజికల్ వాళ్ళు ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి కనుక మనము ఈ యాపిల్ తినిపించినట్టయితే కనుక ఆ సుకూన్ అన్నది ఏదైతే ఉంటుందో అంటే బ్రెయిన్కి రిలాక్సెంట్గా ఉంటుందన్నమాట అది. సో ఇంత చక్కటి గుణాలు మనకి యాపిల్లో ఉన్నప్పుడు ఇలాంటి యాపిల్ని డైలీ మన రొటీన్లో ఒక ఫుడ్ తీసుకోవడంలో తప్పే లేదు. ఖచ్చితంగా దీన్ని డైలీ మీ బ్రేక్ఫాస్ట్లో తినడానికి ప్రయత్నించండి. ఒక యాపిల్ ఫుల్ తినలేకపోతే కనుక ఒక్క యాపిల్నే మొత్తం ఇంటిలి 10 కట్ చేసుకొని అందరూ షేరింగ్ చేసుకొని తినండి. చక్కగా మీలో బాండింగ్ కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.